అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు చిన్న గేమ్ ఏదైనా ఓడిపోయినా కూడా ఏడ్చేవాళ్ళు. బేసిక్‌గా రైతులంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంటే మనం ఇంతకాలం పండించిన పంట చివరికి చేతికొచ్చే టైంకి ఏదైనా తుఫాన్ వచ్చి పోయినా కూడా తట్టుకునే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు కదా! బట్ మీరు అంత సెన్సిటివ్ ఎందుకు అలా అంటే అంత? అంటే అన్న నేను నన్ను నమ్మి టీంలో తీసుకున్నప్పుడు అల్లకు పోయినప్పుడు గ్రూప్‌ల ఇట్లా వీళ్ళ గ్రూపు ఇదొక గ్రూప్ అని ఆడిర్రు కదా! ఏది ఈ టాస్క్ వచ్చినప్పుడు మహాబలి, హ్మ్. రణధీర్ అన్నప్పుడు. హ్మ్. హ్మ్. అట్లా అట్లా అయినప్పుడు ఏమన్నా ఓడిపోయినప్పుడు నా టీంని నేను గెలిపించుకోవాలని బాధ ఉంటదన్న. హ్మ్. హ్మ్. నేను ఒక్కడిని ఆడినప్పుడు అది చూడదో పోతది. అరే ఇంకో గేమ్ మనకుంటది. హ్మ్. నా టీము ఏమన్నా ఏమన్నా అనుకుంటారా? నేనేమన్నా నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను అది బాధ ఉంటది కదా అన్న. యెస్. అదే యెస్. అరే నా టీంని గెలిపి అదే బాధ ఉండే నాకు. అయితే యాక్చువల్‌గా బిగ్ బాస్ హౌస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక స్కూల్ లాంటిది. అంటే కొన్ని కొత్త అలవాట్లు నేర్పిస్తది. కొత్త విషయాలు తెలియజేస్తది. రకరకాలు ఉంటది కదా! సో, బిగ్ బాస్ హౌస్ మీకేం నేర్పించింది? మీ కెరీర్ పరంగా చూసుకున్నా, లైఫ్ పరంగా చూసుకున్నా అక్కడి నుంచి కొత్తగా నేర్చుకున్నదేంటి మీరు? నేను చిన్నప్పటి నుంచి అయినా ఎన్నో ఎదురు దెబ్బలు తాకినాయి. ఏ సిచ్యువేషన్‌లో అయినా నీకొక జీవితాన్ని ఎట్లుంటదో మొత్తం నేర్పుతదన్న. హ్మ్. ఆకలి బాధ నేర్పుతది. మొత్తం ఇగ అన్న నాకు మస్తు అనిపించిందన్న ఇగ మాటల్లో చెప్పలేను. హ్మ్. ఓ బతుకు తెరువు నేర్పుతదన్న. హ్మ్. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో మీ నాన్నని చూసారు కదా! అసలు ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసారా? అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆయన మీ లోపలికొచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఊర్లలోకి అటు ఇటు పోతే బాపు ఏడున్నావే ఇట్లా అట్లా అని బాపు ఊకే మాట్లాడుతాం. అన్ని హ్మ్. రోజుల తర్వాత బాపుని చూసి ఏం ఫీలింగ్ ఉంటదన్న. హ్మ్. బట్ కాకపోతే ఏంటంటే ఆయన మీకు చెప్పిన అంటే ప్రతి ఒక్కళ్ళు లోపలికొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి గేమ్ గురించి, బయట ఉన్న వీట్ల విషయాల గురించి కొన్ని చెప్పారు కదా! మాకు మొత్తం చూపించలేరు. ఆళ్ళు లోపల ఉన్నంత సేపు. సో, మీకు ఆయన చెప్పిన దాంట్లో మీకేమి అర్థమైంది? మా బాపే మాట్లాడిండు. నన్ను మాట్లాడేలే. నేనేమన్నా మాట్లాడితే నేను మాట్లాడిత్తడేమో అనుకున్నా గానీ మా బాపే నీ ఆట నువ్వు ఆడుకో బిడ్డ. హ్మ్. అన్ని ఇగ మాట్లాడింది గంతే అన్న. మీరు చూసిర్రు ఇగ. యాహ్! ఆ! యాహ్! అయితే మీరు రైతు బిడ్డ కాబట్టి మీకున్న కంటెస్టెంట్‌లు కొంతమంది పేర్లు చెప్తాను. ఒక్కొక్కళ్ళని ఒక్కో మొక్కతో పోల్చండి. శివాజీ అన్న ఏ మొక్కతో పోలుస్తారు? శివాజీ అని తులసి మొక్కతోని పోలుస్తాను. తులసి మొక్కతో పోలుస్తారు. ఎందుకని? అంటే అంత పవిత్రంగా హ్మ్. ప్యూర్ హ్మ్. ప్యూరిటీ. హ్మ్. బోలే అన్న? బోలే అన్న వరితోని పోలుస్తాను. వరి అంటే అందరు బాగుండాలి. అందరు మంచిగుండాలి. అందరికి అన్నం అందరూ పెట్టాలి. కడుపు నిండా ఆ! ఉంటే ఇప్పటికి నేను అన్న వాళ్ళ ఇంటికి పోతే అన్నం పెట్టంది పంపియడు. ఇప్పటికి కూడా స్టిల్ హ్మ్. మీ ఇద్దరికి. హ్మ్. ఎవరు? యావరి ప్రకృతితోని పోలుస్తాను. అంటే? ప్రకృతి వచ్చే గాలి ఉంటది కదా! అంత హ్మ్. స్వచ్ఛంగా ఉంటాడు. హ్మ్. అట్లా. ఓకే. ప్రియాంక? మిర్చితోని పోలుస్తాను. మిర్చితో ఎందుకంటే ఫైర్ ఉంటది. ఫైర్ ఉంటది. గేమ్‌లో ఇట్లా ఫైర్‌తోని ఆడుతది. సూపర్. హ్మ్. టేస్టీ తేజ? మొక్కజొన్న కంకితోని పోలుస్తాను. ఎందుకలా? ఎందుకలా అంటే ఆయన కూడా మొక్కజొన్నలాగా అలా అట్లా అని ఆ! లేదన్న. ఆ! మంచిగా ఎట్లా అంటే 2 ఉంటాయి మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. హ్మ్. మంచిగున్నప్పుడు స్వీట్ లెక్కలో ఉంటాడు. నార్మల్ ఉన్నప్పుడు వేరే వేరే కాకి లెక్క. అంటే ఓకే. మంచిగుంటాడు. హ్మ్. హ్మ్. సో, దాంట్లో ఉన్న 2 వేరియేషన్స్ అనేవి టేస్టీ తేజలో చూడొచ్చు మనం. మంచిగా అంటే ఆ అంటే సిట్యుయేషన్‌ని బట్టి. తప్పుగా కాదు. ఓకే. అశ్వత్థామ 2.0 గౌతమ్‌ని? వేప చెట్టుతోనన్న. వేప చెట్టు. అంటే మంచి చేస్తది గాని బట్ కొంచెం మాట కొంచెం ఇదిగా ఉంటది. అంతేనా? మంచిగా ఉంటాడు ఇక ఆ! కాకపోతే మాట మాత్రం కొంచెం మాటలు గిట్ల మంచిగా ఉంటాయన్న. ఆ! అంటే గలీదే అంటే అట్లా ఏం లేదు. హ్మ్. వేప చెట్టు అంటే మంచిదే కదా అన్న. హ్మ్. 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 ఆ విధంగా. హ్మ్. అమర్‌దీప్‌ని? హ్మ్. బంతి పూతోని. బంతి ఎందుకలా? చెట్టు. మంచోడే అన్న కానీ తప్పుగా అర్థం చేసుకుంటాడు అంతే. హ్మ్. సో, శోభ? హ్మ్. సీతాఫలం చెట్టు అన్న. సీతాఫలం చెట్టు. హ్మ్. తర్వాత మన సందీపు. ఆటా సందీపు. జామ చెట్టు అన్న. జామ చెట్టు ఎందుకలా? జామ చెట్టు మనకి దేనికి ఉపయోగపడతాన్న ఇప్పుడు రామచిలుకలు వచ్చి కొరికిన పండుని ఇట్లా మనం తినొచ్చు. అంత తీయగా మాట్లాడతాడు. హ్మ్. స్వచ్ఛందంగా మాట్లాడతాడు. మంచిగా మాట్లాడతాడు అన్న. హ్మ్. శుభశ్రీ? మామిడి చెట్టు అన్న. అంటే తీయగా ఉంటదా? చూడడానికి కూడా బావుంటదనా? అంటే చెట్లతో పోల్చి మనం నేను ఉన్న చెట్లు అన్ని పట్టిన గుత్త పట్టిన. మునపటి చెట్టు ఆ! ఒక్కోళ్ళకి ఒక్కొక్క చిన్న ఇప్పుడు శివాజీ గారంటే తులసి చెట్టు అలా ఒక్కోళ్ళకి ఒక్కొక్క మీద ఒక ఇది అదే ఉంటది అన్న కదా! ఉన్న చెట్లన్నీ పట్టిన కదా ఆ! నేను గుత్త. ఉన్నది. సరే రతిక? చెట్ల పేరు చెప్తాం మళ్ళీ దేనికి అంటే అహా! నేనేం చెప్పలేను. సరే నేను అడగను. దానిమ్మ చెట్టు అన్న. దానిమ్మ చెట్టు. అవునా? రతికనైతే ఆ! దానిమ్మ అవును. చెట్టు.